అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము మొదటిసారి కళాఖండం అని పిలిపించుకున్న తెలుగు చిత్రం మల్లీశ్వరి. ఈ మూవీలో నటించిన అభినేత్రి పేరు ఒక బ్రాండ్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే మాటకు నిజమైన అర్థం భానుమతి గారు. మన భారతదేశంలో ఎవరికీ లేని రికార్డ్స్ ఆమె సొంతం. బిఎన్ రెడ్డి గారు అయితే ఈ అభినేత్రి లేకపోతే ఈ మూవీయే లేదు అని ఎన్నోసార్లు చెప్పారట. రచయిత్రిగా, కళాభినేత్రిగా, తెలుగువారి సరస్వతీదేవిగా, స్టూడియో అధినేతగా ఖ్యాతి గటించిన నటీమణి బొమ్మరాజు వారు భానుమతి. ఒంగోలు దగ్గర దొడ్డవారిపాడు గ్రామంలో జన్మించారు. ఈవిడ నర్తించి గాత్రదానం చేసిన మల్లీశ్వరి మూవీ గురించి విశేషాలు తెలుసుకుందాం. తెలుగు సినిమా ఒక కళాఖండం అని పిలువబడింది మల్లీశ్వరి మూవీ నుంచే. చిత్ర జగత్తులో కావ్య గౌరవం సంపాదించుకోగల కళా సృష్టి వాహిని వారి మల్లీశ్వరి అని విడుదలకు ముందే ప్రకటించుకొని దానిని అక్షరాల నిజం అని నిరూపించిన చిత్రం ఇది. ఈ మూవీ డైరెక్టర్ మరియు నిర్మాత అయిన బిఎన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు మూవీ సెలబ్రిటీ కూడా. అలాగే మొదటిసారి పద్మభూషణ్ అవార్డు పొందిన సౌత్ ఇండియన్ డైరెక్టర్ కూడా. మల్లీశ్వరి మూవీ డిసెంబర్ 20, 1951 రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు నటించిన 7వ చిత్రం ఇది. విడుదలై దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు చిత్రసీమలో మల్లీశ్వరిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఏ తరం వారైనా తప్పకుండా చూడవలసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళితే ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం. కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించే కాలంలో వీరాపురం గ్రామంలో నాగరాజు చిన్న పిల్లాడిగా మూవీ మొదలవుతుంది. చిన్నతనం నుంచే మట్టితోటి బొమ్మలు చేయడం, రాళ్ల మీద శిల్పాలు చెక్కడం లాంటివి చేస్తూ ఉండేవాడు. మేనమామ కూతురే మల్లీశ్వరి. వీరు చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు. మళ్ళీ తల్లికి మాత్రం ఈ స్నేహం నచ్చేది కాదు. తిరునాళ్ళకు వెళ్ళి వస్తున్న నాగరాజు, మల్లీశ్వరి వర్షం పడడంతో ఒక సత్రంలో తలదాచుకుంటారు. బావ కోసం మళ్ళీ ఒక పాట పాడి డాన్స్ వేస్తున్న దృశ్యాలను మారువేషంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు అలాగే ఆస్థాన కవి చూస్తారు. మళ్ళీ డాన్స్ను మెచ్చుకొని ఒక హారాన్ని బహూకరించి ఎక్కడి వారు ఏంటి అనే వివరాలు తెలుసుకుంటారు. మాటల మధ్యలో నాగరాజు మా మల్లికి రాణివాసం పల్లకి పంపించమని నవ్వుతూ అడుగుతారు. మల్లిని పెళ్లి చేసుకోవాలి అంటే డబ్బు సంపాదించాలని నాగరాజు డబ్బు సంపాదించడానికి వెళ్తాడు. మల్లి కోసం రాణివాసం పల్లకి వస్తుంది. మల్లికి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం మీద రాణి ఇష్టసఖిగా వెళ్తుంది. డబ్బులు సంపాదించి ఎన్టీఆర్ తిరిగి వస్తారు. కానీ మళ్ళీ ఇలా వెళ్ళడంతో ఎన్టీఆర్ శిల్పాలు చెక్కుకుంటూ పిచ్చివానిగా తిరుగుకుంటూ ఉన్న టైంలో రాయలవారి ఆస్థాన శిల్పి చూసి తీసుకెళ్తారు. రాయలవారి ఆస్థానంలో నర్తనశాల శిల్పాలు చెక్కడానికి వచ్చిన నాగరాజును మళ్ళీ చూస్తుంది. మల్లికి నాగరాజుతో మాట్లాడే అవకాశం దొరకలేదు. రాణివాసం వెళ్ళాక చెలికత్తెకు మొత్తం విషయం చెప్తుంది. చెలికత్తె ఎవరికి తెలియకుండా నాగరాజు దగ్గరికి తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరినీ ఎలాగోలా పంపాలి అనుకుంటుంది. కానీ గోడ దూకొచ్చిన నాగరాజుని బట్టలు పట్టుకుంటారు. నా బావ అని చెప్పడంతో ఇద్దరిని బంధిస్తారు. జరిగిందంతా రాయలవారు తెలుసుకొని వారిని విడుదల చేస్తారు. మళ్ళీ నాగరాజు వివాహం జరుగుతుంది. తర్వాత ఒక హాస్య సన్నివేశం, తర్వాత దేవుడి పూజ ముగియడంతో సినిమా ముగుస్తుంది. మల్లీశ్వరి సినిమా కృష్ణదేవరాయ కరుణ కృత్యం అని బుచ్చిబాబు గారు రాసిన నాటికను పోలి ఉంటుంది. కానీ ఆ విషయాన్ని ఇద్దరూ ఎక్కడా ప్రస్తావించలేదు. బుచ్చిబాబు గారు, బిఎన్ రెడ్డి గారు చివరి వరకు స్నేహితులుగానే ఉన్నారు. బిఎన్ రెడ్డి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కథలో కొన్ని మార్పులు చేసి సినిమాకు అనుగుణంగా మలుచుకున్నారు. దేవులపల్లి గారికి 1925లోనే గొప్ప కవిగా పేరుంది. అలాగే అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు. 1945లో బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ మూవీ తీశారు. అది అద్భుతంగా ఆడింది. ఆ మూవీ ముందే భానుమతి గారికి వివాహం జరిగింది. ఇక చెన్నై నుంచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో స్వర్గసీమ సినిమా ఆవిడని మద్రాసులో నిలదొక్కునేలా చేసింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో ఉన్న అనుబంధంతో బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి మూవీ స్క్రిప్ట్కి రచయితగా కోరారు. అప్పటి వరకు సినిమా అనుభవం లేని దేవులపల్లి గారు సంకోచించినప్పటికీ బిఎన్ రెడ్డి గారు ఒప్పించారు. అలా ఇదే దేవులపల్లి గారికి మొదటి చిత్రం. మల్లీశ్వరి సినిమా అనుకున్న తర్వాత కథ, మాటలు, పాటలు, షూటింగ్ ఇలా అన్నీ పూర్తవడానికి దాదాపుగా 2 సంవత్సరాల టైం పట్టింది. పాటలు, మాటలు అన్నీ దేవులపల్లి గారే రాశారు. ఇక ఈ మూవీలో పాటల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, సరిపోదు. పాటలో ప్రతి మాట ఒక అద్భుతంగా ఉంటుంది. పాటలు మొత్తం రాసిన తర్వాత మాత్రమే
సాలూరి రాజేశ్వరరావు గారు కంపోజ్ చేశారు. మూవీలో మొత్తం 18 పాటలున్నాయి. మొత్తం పాటలన్నీ పూర్తవడానికి 6 నెలల సమయం పట్టింది. రాణివాసంలో ఉన్న మల్లీశ్వరి నాగరాజును కలుసుకున్న టైంలో వచ్చే పాట మనసున మల్లెల మాలలోగినే పాట రాయడానికి చాలా టైం పట్టిందట. కానీ ఆ పాట ఇప్పటికి కూడా మనందరినీ ఎంతగా అలరిస్తుందో కదా. ఇది ఒక పాటలా పల్లవి చరణాలు లేకుండా ఒక కవితలాగా సాగుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 108 వర్షన్స్ రాస్తే బిఎన్ రెడ్డి గారు ఒకటి సెలెక్ట్ చేశారట. ఈ మూవీలో పాటలు మొత్తము ప్రత్యేకమైనవే. పిలిచిన బిగువటరా, ఔరౌరా, కోతి బావకు పెళ్ళంట, అలాగే ఆకాశ వీధిలో, ఇలా ఈ మూవీలో సంగీతం సాహిత్యం గురించి చెప్పడానికి ఎన్ని వీడియోస్ కూడా సరిపోవు. సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించిన ఈ పాటలన్నిటికీ అద్దేపల్లి రామారావు గారు ఆర్కెస్ట్రాని సమకూర్చారు. ఇక ఇంత అద్భుతమైన సంగీతానికి గాత్రదానం చేసిన గాయని గాయకుల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా భానుమతి గారు అప్పటికి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పటికి భానుమతి గారు నటిగా, సింగర్గా, స్టూడియో ఓనర్గా ఎన్నో రకాలుగా నెంబర్ 1గా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. ఇక గాయకుడు ఘంటసాల గారు అప్పటికి 3-4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నప్పటికీ తన గాత్రం, సంగీత పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు. చాలా ఫాస్ట్గా ఆయన గ్రోత్ అనేది ఉంది అప్పట్లో. మాధవ్ పెద్ది సత్యం గారు ఒక పద్యాన్ని, అలాగే మూవీలో నటించిన కమలాదేవి గారు పాడారు. దేవులపల్లి మేనకోడళ్ళైన సీత అనసూయ గారు కూడా భానుమతి గారితో కలిసి బృందగీతాన్ని ఆలపించారు. ఇక వీరి చిన్నతనంలో పాటలు పాడింది గాదా రామకృష్ణారావు, అలాగే మళ్ళీ చిన్నప్పటి పాట పాడింది వల్లూరి శకుంతల. ఇక నటీనటుల ఎంపిక గురించి మాట్లాడుకుందాం. మల్లీశ్వరి కంటే ముందు బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ మూవీ తీశారు. అందులో భానుమతి గారి ప్రధాన పాత్రలు నటించారు. మల్లీశ్వరి పాత్రకు మొదట ఒక కన్నడ నటుడి భార్య అయిన రేవతి ఆమె పేరు. స్క్రీన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. తర్వాత పద్మిని అనే ఆవిడను కూడా అనుకున్నారు. ఆమెను పోలిన బాలనటిని కూడా ఎంపిక చేశారు. ఆ బాలనటే తరువాత గొప్ప నటి అయ్యి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆమె కాంచన. కానీ అది కూడా జరగలేదు. బాలనటిగా కాంచన గారిని కూడా తొలగించారు. సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో ఇక భానుమతి గారినే హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇక హీరోగా ఎన్టీఆర్ గారిని అనుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు 6 చిత్రాల్లో నటించారు. పాతాళ భైరవి చిత్రం కూడా విడుదలయ్యి ఘన విజయాన్ని సాధించింది. చిన్నప్పటి నాగరాజుగా నటించింది బాపు గారి బావమరిది అయిన రమణారావు గారు. అలాగే చిన్నప్పటి మల్లిగా నటించింది మల్లిక. మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద్లో నటించిన సురభిబాయి గారు బసక్క పాత్రలో నటించారు. అలాగే చెలికత్త జలజ పాత్రలో టీజీ కమల గారు నటించారు. ఆవిడ చిత్తూరు నాగయ్య గారికి మరదలు వరుస అవుతుంది. నాగరాజు తల్లి గోవిందమ్మ పాత్రలో నటించింది వెంగుమాంబ అని గొప్ప రంగస్థల నటి. మళ్ళీ తల్లి పాత్రలో ఋష్యేంద్రమణి గారు నటించారు. మరొక ముఖ్యమైన పాత్ర పూజారి పాత్రలో శ్రీ నాగేశ్వరరావు గారు నటించారు. అలాగే ఆయన మల్లీశ్వరి మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈ మూవీలో నటించిన నటీనటుల గురించి తెలుసుకోవడం ఒక గొప్ప అనుభవం మరియు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. ఇలా మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ గొప్ప లెజెండ్స్ అని చెప్పాలి. వీరిలో ఎవరిని గురించి చెప్పకపోయినా మల్లీశ్వరి అసంపూర్ణమే. ఈ మూవీలో మరొక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అతనే ఏకే శేఖర్, కళాదర్శకుడు. ఆయన సెట్స్ గురించి దాదాపుగా 2 సంవత్సరాలు వర్క్ చేశారు. ఇక మూవీ ఆ రోజుల్లో చాలా పెద్ద బడ్జెట్ తోటి రూపొందించారు. దాదాపుగా 8 లక్షల వరకు ఖర్చు అయింది. 1951 డిసెంబర్ 20న విడుదలైంది. కానీ ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. కేవలం విజయవాడలో మాత్రమే 100 డేస్ పూర్తి చేసుకుంది. తర్వాత రిలీజ్ చేసినప్పుడు విజయాన్ని అందుకుంది. తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత 1983లో మార్నింగ్ ఆర్ట్లో రిలీజ్ చేస్తే 50 డేస్ ఆడింది. 1953లో బీజింగ్, చైనాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మల్లీశ్వరి ప్రదర్శించబడింది. ఇదే మొదటి చిత్రం అని చెప్తారు. అంతేకాకుండా చైనీస్ భాషలో కూడా డబ్బింగ్ చేసి 15 ప్రింట్లతోటి విడుదల చేశారు. బిఎన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో కూడా డబ్ చేయడాన్ని అనుకున్నారు, కానీ అది జరగలేదు. విజయ చిత్ర పత్రికలో వెండితెర నవలగా ప్రచురించబడింది. అంతేకాకుండా 100 సంవత్సరాల ఇండియన్ సినిమాలో ది 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ ద టైంలో చేర్చబడింది. ఈ మూవీ గురించి ఎంతోమంది ప్రముఖులు ఎన్నో వ్యాసాలు రాశారు. అందులో
చివరగా మన మధ్య లేనప్పటికీ తన గాత్రంతోటి చిరంజీవి అయిన బాలసుబ్రహ్మణ్యం గారు మల్లీశ్వర్ గురించి రాసిన మాటలను మాట్లాడుకుందాం. మల్లీశ్వరి మూవీ తర్వాత ఇన్ని సంవత్సరాలైనప్పటికీ సినిమా సంగీతంలో, నిర్మాణం, కథ చెప్పే విధానంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ తొలకరి చినుకుల తర్వాత వచ్చే మట్టి వాసనలాగా, వేసవికాలం మట్టి కుండలోని వట్టివేరు నానిన నీటి వాసనలాగా, పంట కాలువ గట్ల నుంచి, ఏటి గాలి నుంచి, మోటబావి నీటి కాలువ మీదుగా సుతారంగా కదిలే కొబ్బరాకుల సడిలోంచి వినిపించే నాయుడు బావ పచ్చి గొంతు పాట లాంటిది మల్లీశ్వరి. సాహో బిఎన్ దేవులపల్లి సాలూరివారు, సలాం భానుమతి ఎన్టీఆర్ మొదలగువారు, జోహార్ కోటేశ్వరరావు, ఏకే శేఖర్ తదితరులు తెలుగు సినీ సాహిత్యంలో మరణం లేనిది మల్లీశ్వరి పాత్ర. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకం మన మల్లీశ్వరి చిత్రం. ఇవండి మన కళాఖండం మల్లీశ్వరి మూవీ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.